రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు హోంమంత్రి అనిత. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అమరావతి రాజధానికి మద్దతిచ్చారన్నారు. ఇంత జరిగినా జగన్ అమరావతిపై అక్కసి వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. జగన్ మావిగన్ అంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు. సైకో కాస్త కమెడియన్ గా అయిపోయారని సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల నిరీక్షణ లిటరలీ చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల నిరీక్షణలోని ఒక 5 సంవత్సరాలు లిటరలీ చెప్పాలంటే ఒక అణిచివేత. వేల రోజులు, ఒక రోజు కాదు 2 రోజులు కాదు, 1600 రోజులు, సుమారుగా 1631 రోజులు రోడ్ల మీద తిరిగి, రోడ్ల మీద పోరాటం చేసి, నడి రోడ్డు మీద భోజనాలు చేసి, నేల మీద భోజనాలు చేసి, బూటికాలతో తన్నించుకొని, కేసులు పెట్టించుకొని, వీటన్నిటికీ కూడా ఒకరోజు ఈరోజు చెప్పాలంటే ఒక తెరబడబోతోంది, ఒక చరిత్ర సృష్టించబోతోంది. ఈరోజు నిజంగా అమరావతిని ఈరోజు చట్టసభల్లో, నిన్న లోక్సభలోని, ఈరోజు రాజ్యసభలోని కూడా అమరావతి మీద చట్టబద్ధత కల్పించడం అనేది నిజంగా ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రైతులు, ముఖ్యంగా అమరావతి మహిళా రైతులకి దీన్ని కూడా మనందరం కూడా అంకితం చేయాలి. అట్ ద సేమ్ టైం ఎన్నో అవమానాలు పడిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరుకి, అదేవిధంగా పోరాటం చేసిన లోకేష్ గారు, వాళ్ళతో పాటు పోరాటం చేసిన చాలా మంది, వీళ్ళందరి తాలూకా కృషి ఫలితం ఈరోజు అమరావతిని ఒక చట్టబద్ధత కల్పించడమే కాకుండా ఎంతో మంది పెట్టుబడిదారులు ఈరోజు రావాలా వద్దా, ఉంటుందా ఉండదా అన్న క్వశ్చన్ దగ్గర నుంచి ఈరోజు అమరావతి రాజధాని అని ధైర్యంగా చెప్పుకొని అనేక మంది పెట్టుబడిదారులు రాకని కూడా ఆహ్వానించడానికి ఒక సుదినంగా మనం ఈ రోజు అందరం కూడా భావించుకోవాలి. నాయన నువ్వు అక్కడే ఉండు, మేము ఇక్కడే ఉంటాం, మేము ప్రశాంతంగా ఉంటాం అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే వైజాగ్ రాజధానిగా అమరావతి వన్స్ డిక్లేర్ చేసిన తర్వాత వైజాగ్ రాజధానిగా ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. ఈ రోజు ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా ఆ రోజు అమరావతి నుంచి న్యాయస్థానంకి వాళ్ళు అక్కడికి పాదయాత్ర చేసేటప్పుడు ఇక్కడ నుంచి చాలా మంది వెళ్ళారు. అక్కడికి న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్ర చేసినప్పుడు మద్దతుగా శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి కూడా వెళ్ళే సందర్భాలు ఉన్నాయి. ఈ రోజు నువ్వు వచ్చి మళ్ళా ఎగైన్ అంటే ఇదే అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టినప్పుడు, అంటే మద్దతుకి మనం చట్టబద్ధత కల్పించడానికి ప్రవేశపెట్టిన రోజు, ఆ రోజు 11 మంది ఉన్నా రావాలి కదండి అసెంబ్లీకి. ఆ రోజు వచ్చి మాట్లాడాలి కదా. నువ్వు మావిగన్ పెడతావో, మావి గొడ్డలు పెడతావో, ఏదో పెడతావు కదా. ఆ రోజు వచ్చి మాట్లాడడం మానేసి మళ్ళీ వచ్చి 4 రోజుల తర్వాత వచ్చి కన్ఫైన్డ్ కొంతమందే ఉంటారు, చప్పట్లు కొట్టే వాళ్ళే ఉంటారు అక్కడ కూడా. అలాంటి ప్రెస్ వాళ్ళని కూర్చోబెట్టుకొని 2 గంటలు 3 గంటలు ఓకదమ్ముడు ప్రసంగాలు ఇచ్చేసి మళ్ళీ ఎగైన్ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ మాటలకి రెచ్చిపోయి రోడ్ల మీదకి వచ్చేస్తారు అనుకుంటున్నావా? ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడు ఈరోజు సగర్వంగా చెప్పుకునే రోజు. నీకు వీలైతే, నీకు చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల్లో పోటీ చేసి మొన్నటి వరకు సీఎంగా ఉన్నావన్న కనీసం కమిట్మెంట్ ఉంటే ఈరోజు అమరావతికి మద్దతు తెలుపు. అంతే తప్పించి మావి గన్ను, మావి గొడ్డలి అని చెప్పి, మీదే గొడ్డలి ఎవడు కాదనట్లే, కానీ ఇలాంటివన్నీ పెట్టి అనవసరంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చూస్తే ప్రజలు మభ్య పడట్లేదు సరికదా, నిన్ను ఒక జోకర్లా